నమస్తే మిత్రులారా, టెక్స్ట్ బుక్ గ్రామర్లో భాగంగా ఈరోజు 7th క్లాస్కి సంబంధించినటువంటి సెకండ్ యూనిట్ అయినటువంటి సివి రామన్ గురించి ఉన్నటువంటి టాపిక్లో వొకాబులరీ కావచ్చు, అదేవిధంగా గ్రామర్ కావచ్చు, అదేవిధంగా కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే మన యొక్క యాప్ వచ్చింది శ్రీను ఇంగ్లీష్ క్లబ్ కాబట్టి ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా లింక్ కూడా ఇస్తాను, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు వస్తుంది కాబట్టి దానికి ఉపయోగించుకోండి. అదేవిధంగా వీడియోస్ కూడా చూడండి. వీలైతే మన ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 7th క్లాస్లో చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అండ్ గ్రామర్ అనేటువంటిది ఇప్పుడు మనం చూడబోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి మిత్రులారా, వొకాబులరీ ఐ థింక్ పేజ్ నెంబర్ ఈజ్ 27. ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రమ్ యువర్ లెసన్. రీడ్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ టిక్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ఈచ్ సెంటెన్స్. అండర్లైన్ చేసినటువంటి ఈ పదాలకు కరెక్ట్ మీనింగ్ వచ్చేటట్టు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు టిక్ చేయండి అని చెప్తున్నారు. ద కరెక్ట్ మీనింగ్: హిస్ పేరెంట్స్ వర్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. చూడండి, కీన్ అనేటువంటిది ఏంది? సపోజ్గా దీనికే మనము సేమ్ మీనింగ్ అని చెప్పొచ్చు అండి, సేమ్ మీనింగ్ అని చెప్పొచ్చు. అదే రకంగా దీనికే మనము ఏమని చెప్పొచ్చు అంటే సినానిమ్ అని కూడా చెప్పవచ్చు, సినానిమ్. నెక్స్ట్ చూడండి, ఈ కీన్ అనేటువంటిది ఏంది? హిస్ పేరెంట్స్ వర్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హయ్యర్ ఏజ్. కీన్ అనేటువంటిది అర్థం ఏంటంటే ఉత్సాహంతో, ఇంట్రెస్టెడ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఇంకా ఇప్పుడు పంపించాలని ఆతృత, ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది. పర్టికులర్ అనేటువంటిది కాదండి, ఈగర్ ఓకే ఉండొచ్చు. వరి అవుతారా అండి హయ్యర్ ఎడ్యుకేషన్కు? కారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఈగర్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ పంపించడానికి ఈగర్లీ వెయిటింగ్ అని చెప్తూ ఉంటాం కదా. ఓకే, దట్స్ వై ద ఫస్ట్ వన్ ఆన్సర్ ఇస్ బి. కాబట్టి బి ఆన్సర్ అవుతుంది. ద వరల్డ్ హైల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్. హైల్డ్ అనేటువంటిది ఏంది అంటే ప్రపంచం మొత్తము మెచ్చుకున్నారు ఆయన. కాబట్టి ఆప్షన్లో అడ్మైర్డ్ మెచ్చుకునుట, కాల్డ్ పిలిచిర్రు కాదండి, థాట్ ఆలోచించరు కాదండి. కాబట్టి ఆన్సర్ ఇస్ ద సెకండ్ వన్ ఇస్ ఏ ఆన్సర్ అవుతుంది, మెచ్చుకున్నట, అడ్మైర్డ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే ఇన్ హిస్ యూత్ రామన్ వాస్ మెయిన్లీ ప్రధానంగా ఇంట్రెస్టెడ్ ఇన్ అకోస్టిక్స్. ఓకే, ప్రైమర్లీ అంటే ప్రాథమికంగా, సింప్లీ సాధారణంగా, సర్టెన్లీ అంటే అనుకోకుండా, కాబట్టి ప్రైమర్లీ అంటే ప్రధానంగా అనేటువంటిది వస్తుంది. కాబట్టి థర్డ్ వన్ ఏ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే ద బ్రిటిష్ మేడ్ రామన్ ఏ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపరర్. ఓకే, బ్రిటిష్ ఎంపరర్ లాగా ఆయనకు నైట్ అనేటువంటిది ఒక బిరుదు అనేటువంటిది ఇచ్చారు మనకు. కాబట్టి మేనేజ్డా కాదు, ప్లేస్డా కాదు, అపాయింటెడ్. ఆయన ఒక యోధునిలాగా ఇక్కడ అపాయింటెడ్ అనేటువంటిది నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపరర్ అనేటువంటిది ఆయనకు అపాయింట్ చేయడం అనేటువంటిది, నియమించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఫోర్త్ వన్ ఏ ఆన్సర్ అవుతుంది. రామన్ పాస్డ్ అవే. ఇంకా పాస్డ్ అవే అంటేనే మనకు తెలుసండి ఏంటండి, చనిపోవడం. కాబట్టి డెడ్. కాబట్టి సింపుల్ అండి, డెడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. రామన్ వాస్ ఈక్వల్లీ డిలైటెడ్. చూడండి, ఇక్కడ మనకు కామన్గా ఏమి ఇచ్చిందంటే వర్బ్ ఇచ్చిండు, నౌన్ ఆర్ ద ఫీలింగ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఎంజాయ్డ్, ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిలైటెడ్ ఈస్ ఏ వర్బ్ అండ్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఆర్ హ్యాపీనెస్. ఓకే, ఇట్ ఈస్ నౌన్ ఫామ్ ఇస్ డిలైట్. దానికి నౌన్ ఫామ్ ఏంది? డిలైట్. నౌ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్బ్స్ అండ్ రైట్ దేర్ కరస్పాండింగ్ నౌన్ ఫామ్స్. ఎంజాయ్డ్ అనేటువంటిది వర్బ్ అండి. ఇక్కడ ఎంజాయ్మెంట్ అనేటువంటిది ఏమవుతుందండి? నౌన్ అవుతుంది. సర్ప్రైజ్డ్ అనేటువంటిది వర్బ్ అవుతుంది మనకు. సర్ప్రైజ్ అనేటువంటిది ఏమవుతుందండి? నౌన్ అవుతుంది. నెక్స్ట్ డిసప్పాయింటెడ్, డిసప్పాయింట్మెంట్. ఈడితోటి ఏంటైతే మోస్ట్లీ ఎంఏఎన్టీ, డిసప్పాయింట్మెంట్, డిసప్పాయింట్మెంట్. వరీడ్ కాబట్టి వరి, నౌన్ ఫామ్ అండి. సాటిస్ఫైడ్
సాటిస్ఫాక్షన్, సాటిస్ఫాక్షన్ చాలా సింపుల్ అండి. ఇట్ ఈస్ నౌన్ అండ్ ఇట్ ఈస్ నౌన్ అండ్ ఇట్ ఈస్ వర్బ్. నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ నౌన్ ఫార్మ్స్, అండర్లైన్ వర్డ్స్ ఇన్ ఈచ్ సెంటెన్స్. వాటికి సంబంధించినటువంటి నౌన్ ఫామ్ రాయం. షాక్డ్ ఏమవుతుంది? షాక్, సింపుల్ అండి. రిలీవ్డ్ ఏమవుతుంది? రిలీఫ్. సెకండ్ వన్ రిలీవ్డ్ అనేటువంటిది ఆన్సర్ ఏమవుతుంది? రిలీఫ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ డాష్. చూడండి, ఎగ్జైటెడ్, ఎగ్జైట్మెంట్. నెక్స్ట్ హానెస్ట్ అన్నాడు. హిస్ హానెస్ట్లీ, సింపుల్ అండి, హానెస్ట్లీ. ఓకే, ఈ రకంగా మనము అంటే ఇక్కడ వర్బ్ అనేటువంటిది ఇచ్చిండు, దానికి నౌన్ అనేటువంటిది చేంజ్ చేయాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఇంటెన్షన్. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, అంటే ఇక్కడ అబ్రివేషన్, ఫుల్ ఫామ్ ఇవన్నీ కూడా మనకి ఈజీ అండి. బిఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండి, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. ఓకే, నెక్స్ట్ ఏడి అంటే యానోడొమినా, యానోడొమిని. బీసీ అంటే బిఫోర్ క్రీస్ట్, ఇవన్నీ మనకు తెలుసండి, బిఫోర్ క్రీస్ట్. నెక్స్ట్ సిఎం చీఫ్ మినిస్టర్, ఇంకా ఇది అందరికీ తెలుసు కాబట్టి చెప్పాల్సిన అవసరం, చీఫ్ మినిస్టర్. సిడి కంపాక్ట్ డిస్క్, ఇంపార్టెంట్ అండి, కంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ డివిడి డిజిటల్ వర్సిటైల్ డిస్క్, డివిడి డిజిటల్ వర్సటైల్ డిస్క్. నెక్స్ట్ ఏఎం యాంటీమెరిడియన్, తర్వాత పిఎం పోస్ట్. ఇక్కడ పిఎం అనేటువంటిది స్మాల్ లెటర్లో ఉన్నాయంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, పోస్ట్ మెరిడియన్. ఓకే, ఇవన్నీ అబ్రివేషన్స్ అండి, చాలా ఈజీగా వస్తాయి, అవి మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ చూడండి, షార్ట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్, ఫుల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్, ప్లేన్ ఏరోప్లేన్. కిలో అంటే కిలోగ్రామ్, పెద్ద ఇవన్నీ ఇంపార్టెంట్ కాదండి. పారా ఏమవుతుంది? పారాగ్రాఫ్. ఏమవుతుందండి? స్పెక్టకల్స్. ఫోటోగ్రాఫ్. బైసికిల్. మైక్రోఫోన్. ఇవన్నీ కూడా ఇవి పెద్ద ఇంపార్టెంట్ లేదు కాబట్టి దీని గురించి పెద్ద డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఆర్కియాలజీ, ఫిజియాలజీ, సైకాలజీ, సియాలజీ, జువాలజీ. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో ఒక 50 దాకా చెప్పుకున్నాము, దాంట్లో ఇవన్నీ కూడా వచ్చాయండి. చాలా జాగ్రత్త, అందుకని మన వీడియోస్ అన్నీ ఫాలో అయితే ఈజీగా మీరు ఆన్సర్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అంటే ఏంటండి? ఏ స్టడీ ఆఫ్ కల్చర్. ఆర్కియాలజీ అంటే ఏ స్టడీ ఆఫ్ కల్చర్ కాబట్టి డి, కాబట్టి ఫస్ట్ వన్ ఏమవుతుంది? డి, స్టడీ ఆఫ్ కల్చర్ ఆఫ్ పాస్ట్. ఫిజియాలజీ ఇంపార్టెంట్. ఫిజియాలజీ అంటే ఏంటండి? మనము డెడ్ బాడీస్ ఉంటాయి కదా, అవి ఎన్ని రోజులు పురావస్తు శాస్త్రవేత్త అంటారు కదా, ద స్టడీ ఆఫ్ బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఈ. సైకాలజీ, ఇంకా సైకాలజీ అంటే మనందరికీ తెలుసండి, స్టడీ ఆఫ్ మైండ్, కాబట్టి ఏ ఆన్సర్ ఇక్కడ, స్టడీ ఆఫ్ మైండ్, ఏ ఆన్సర్. తర్వాత జియాలజీ. జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్, సియాలజీ స్టడీ ఆఫ్ ఎర్త్. ఇంకా జువాలజీ అంటే బి, ఏందండి? యానిమల్స్ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటామండి అంటే మనకు జువాలజీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రామర్ పాయింట్లోకి వెళ్ళిపోదామండి. చాలా ఇంపార్టెంట్ గ్రామర్ ఉంది ఇక్కడ, చాలా ఈజీ, కాకపోతే ఒక్కసారి చదవాలండి. ఆన్ నవంబర్, తర్వాత ఇన్ 1970, ఆన్ నవంబర్, తర్వాత ఎట్ ప్రెసిడెన్సీ ఇన్ మద్రాస్, ఎట్ ఇన్ తర్వాత ఇక్కడ టేబుల్ అనేటువంటిది నోట్ ఇంపార్టెంట్. ఆన్, ఇన్, ఎట్ ఆర్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్. ఇన్ సెంటెన్స్ ఫస్ట్ అండ్ సెకండ్, ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ డేట్,
In sentence 2 and 3 and 4, in is used before the year. Okay. Before the name of a big city in Madras అని వాడాము. And before name of a month in December అని వాడాము. In sentence 3, at is used before name of a small place. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే స్మాల్ ప్లేసెస్ రెండు రకాలు ఉంటాయి. స్మాల్ ప్లేస్ ముందు ఎట్ వాడాలి, బిగ్ ప్లేసెస్ ముందు ఏం వాడాలండి ఇన్ను వాడాలి. ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటిది ఇన్ను వాడిన దానికంటే ముందు హైదరాబాద్లో ఏముంటుందండి కామన్గా? అచ్చంపేట్, నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట్. ఇక్కడ ఎట్ అంటే రెండు ప్లేసులు వచ్చినప్పుడు, రెండు ప్రిపోజిషన్లు వాడాల్సి వచ్చినప్పుడు హైదరాబాద్లో అచ్చంపేట్ ఉంటుందా, అచ్చంపేట్లో హైదరాబాద్ ఉంటుందా? హైదరాబాద్లో అచ్చంపేట్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ ముందు ఇన్ను వాడాలి, చిన్న ప్లేస్ కాబట్టి ఎట్ వాడాలి. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి, మిగతావి కామన్ అండి. చూడండి, శరత్ చంద్ర అండ్ కీర్తన ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. శరత్ చంద్ర వాస్ బార్న్ ఏమవుతుందండి? వాస్ బార్న్ డ్యాస్ ఆన్ 25th April. ఇయర్ వచ్చింది కాబట్టి ఏం వాడాలండి? ఇన్ 2000. కీర్తన వాస్ బార్న్ తర్వాత ఏమొస్తుంది? ఆన్ December 2, 2001. దే ఆర్ విత్ దేర్ పేరెంట్స్. దే లీవ్. చూడండి, మాసైపేట్ ఏ స్మాల్ విలేజ్, మెదక్ డిస్టిక్. మాసైపేట్ అనేటువంటిది స్మాల్ విలేజ్ అన్నాడు కాబట్టి ఏం వాడాలంటే ఇంతకుముందే అనుకున్నాం మనం, ఏం వాడాలి? ఎట్ వాడాలి, తర్వాత ఇన్ వాడాలి. దే ప్లే గేమ్స్ దే స్కూల్ ఎట్ స్కూల్ వద్ద అని చెప్పే సందర్భాలలో ఇట్ ఈస్ యూజువల్లీ వెరీ హాట్ మే at their village. So they spend their summer Hyderabad. In Hyderabad, their uncle's house. Mr. Sri Salem is their uncle. He resides High Court Colony, Hyderabad. High Court Colony అనేటువంటిది ఏంటంటే హైకోర్ట్ కాలనీ అట్ హైకోర్ట్ కాలనీ ఇన్ హైదరాబాద్, పెద్ద ప్లేస్ కాబట్టి. హైదరాబాద్లో హైకోర్టు కాలనీ ఉంది కాబట్టి హైదరాబాద్ ఉంది ఇన్ను, దానికంటే ముందు ఏమో వాడతాం ఇక్కడ ఎట్. ఓకే, సింపుల్ అండి, అయిపోయింది. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఇయర్స్ ముందు ఇన్ని వాడాలి, తర్వాత మంత్స్ ముందు ఆన్ వాడాలి, తర్వాత పెద్ద ప్లేసుల ముందు ఇన్ని వాడాలి, చిన్న ప్లేసుల ముందు ఎట్ వాడాలి. ఈ డిఫరెన్సెస్ తెలిస్తే చాలా ఈజీ అండి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే అన్నీ కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత రివిజన్ ఆఫ్ ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని చెప్తాను. ఏ కామా యాన్ కామా ద. యాన్ ఎక్కడెక్కడ వాడతామంటే ఆ నుంచి అహా మధ్యలో ప్రొనౌన్సియేషన్ ఉంటే యాన్ వాడతాం. తర్వాత ఏ ఎక్కడ వాడతాం? కా నుంచి బండిరా వరకు ప్రొనౌన్సియేషన్ ఉంటే ఏ వాడతాం. తర్వాత దా ఎక్కడ వాడతామంటే కోడ్ చెప్పాను, డాక్టర్ ఓహెచ్ సుమన్ TLPIC BBG అనేటువంటిది కోడ్. తర్వాత DLLPMGN వాడనటువంటి సందర్భాల కోడ్. చూడండి, దా వాడే డైరెక్షన్స్ దిక్కుల ముందు దా వాడాలి, ఆర్ అంటే రివర్స్ ముందు దా వాడాలి, ఓ అంటే ఓషన్స్ ముందు దా వాడాలి, హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్ ముందు దా వాడాలి, సూపర్లేటివ్ ముందు దా వాడాలి, యూనిటిక్స్ ముందు దా వాడాలి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దా వాడాలి, అబ్రివేషన్స్ UK USA ముందు దా వాడాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ముందు దా వాడాలి, ట్రావెలింగ్స్ ముందు. ఇట్లా ఉంటాయండి. ఈ వీడియో చూడండి, ఆర్టికల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది, జీవితంలో మర్చిపోరు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక ఇదంతా చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే నో ఫిలిందా, ఒక్కసారి డైరెక్ట్ క్లాస్లో వెళ్ళిపోదామండి. ఇన్ అనేటువంటిది వాడింది. ఎందుకు? ఇయర్ ముందు ఇన్ వాడాలి. MS స్వామినాథన్ వాస్ అవార్డెడ్ రామన్ మెగాసెస్ అవార్డుల ముందు ఏం వాడవలేనండి? దా అనేటువంటి ఆర్టికల్ను వాడవలేను. చాలా సింపుల్ అండి. కాబట్టి ఒకసారి మనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రూల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, బట్ మనమైతే నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి, ఎందుకంటే చాలా సింపుల్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, వీ డినైడ్ ఎస్టర్డే ఎట్ డ్యాస్ మౌర్య సర్టెన్ హోటల్. అంటే ఇక్కడ పెద్ద పెద్ద హోటళ్ళ ముందు కూడా మనం ఏమో ఎట్ ద పర్టికులర్గా చెప్తున్నాం, ఎట్ ఆ వద్ద, ఆ హోటల్ వద్ద చెప్పేటప్పుడు దా వాడతాం. అవార్డుల ముందు దా వాడతాం. తేజస్విని లెంట్ మీ డ్యాస్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇంట్రెస్టింగ్ ఈ
అంటే మనం అనుకున్నామండి ఆ నుంచి అమ్మ అని యాన్ వాడతామని అనుకున్నాం. ఈ ఇంట్రెస్టింగ్ ఆ నుంచి అమ్మ మధ్యలో ఉంది కాబట్టి యాన్ ఇంట్రెస్టింగ్ బుక్. మై ఫాదర్ ఈస్ డ్యాష్ స్కూల్ టీచర్. స్కూల్ టీచర్ స్కూల్ ఇక్కడ ఇది రాయాలి కదా, స్కూల్ సా కాబట్టి ఖా నుంచి బండిరా మధ్యలో ఉంటుంది కాబట్టి ఏ, కాబట్టి ఏ స్కూల్ టీచర్. ఎంఎస్ స్వామినాథన్ వర్క్డ్ ఎట్ వస్తే దాదాపు ఎట్ ద ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి డైరెక్ట్ పెట్టండి. రేఖా బాట్ డ్యాస్ లాంగ్ నోట్బుక్ లాంగ్ నోట్బుక్ లా కాబట్టి లా అనేటువంటిది కా నుంచి బండిరా మధ్యలో ఉంటుంది కాబట్టి ఏ లాంగ్ నోట్బుక్ కాబట్టి ఏ లాంగ్ నోట్బుక్. తర్వాత శ్రావణి ఈస్ ఈటింగ్ మ్యాంగో మా కాబట్టి సేమ్ అండి, ఇది కూడా ఏమొస్తుంది ఏ వస్తుంది. గణేష్ ఆల్వేస్ క్యారీస్ అంబ్రిల్లా అంబ్రిల్లా కాబట్టి ఆ నుంచి అంహ మధ్యలో ఉంటుంది కాబట్టి యాన్ వాడాలి, అంబ్రిల్లా యాన్ వాడాలి. రాంబాబు ఈస్ డ్యాష్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్. ఇంగ్లీష్ టీచర్ ఈ కాబట్టి ఏం వాడాలి యాన్ వాడాలి. మంజుల అండ్ శృతి ప్లేస్ డ్యాష్ గిటార్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు మనం దాన్ని వాడతామని చెప్పుకున్నాం కాబట్టి ఇది ఇంత ఈజీ అండి. అంటే నేనేం చెప్తున్నానంటే ఒక్కసారి నేను చెప్పినటువంటి క్లాస్ వింటే జీవితంలో ఎప్పుడు కూడా మీరు మర్చిపోరు. కాబట్టి ఆ రకంగా మీరు ఒక్కసారి చదివితే ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఈ రకంగా మనము ఇందులో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేశామండి. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా మనం ఒక్కసారి చూసినట్లయితే స్టడీ స్కిల్స్ ఇవన్నీ అవసరం లేదండి మనకు. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఇంకేమైనా టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటే వాటి గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. సో నెక్స్ట్ ఏముందండి ఏం లేదు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద సెకండ్ యూనిట్. ఇది సెకండ్ యూనిట్కు సంబంధించినటువంటి మనకు వొకాబులరీ కావచ్చు, గ్రామర్ కావచ్చు. సో ఎనీహౌ మిత్రులారా తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే మన యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లెజెండ్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా చూడరు. సో ఆ విధంగా మీ యాటిట్యూడ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై హింద్.